బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ లో లక్ష పెడితే కొద్ది రోజుల్లోనే లక్ష వస్తాయి. లక్షకు లక్ష అని ఓ కంపెనీ ఆశ చూపడంతో అమాయకులు నిండా మునిగిపోయారు. నిజమేనని నమ్ముకొని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని సంపాదించుకున్న సొమ్ము అప్పులు చేసి మరీ పెట్టుబడిగా పెట్టారు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు తమకు న్యాయం చేయాలి అని పోలీసుల వద్దకు పరుగులు పెడుతూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్లో కొద్ది రోజుల కిందట ద పెంగ్విన్ అనే పేరుతో ఓ కంపెనీ ఏర్పాటైంది. తమ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తామని ప్రచారం చేసుకుంది. తమ వద్ద పెట్టుబడి పెడితే ₹1,00,000కి లక్ష లాభం ఇస్తామని చెప్పి 1,500 మంది కస్టమర్ల వద్ద 150 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు లక్షకు లక్ష కాదు కదా, అసలు రూపాయి కూడా ఇవ్వకుండా పరారైపోయారు. అయితే మోసపోయామని గ్రహించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి బాధితులు క్యూ కట్టారు. మహారాష్ట్రకు చెందిన వడేగర్ బాలాజీ తండ్లే చౌదరి కూడా 2023లో చింతల్ సూర్యానగర్లో రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక అంతకుముందు ఎల్బీ నగర్, అత్తాపూర్లోనూ కార్యాలయాలు పెట్టారు. లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో 2 లక్షలు ఇస్తామని వీరు ఆశ చూపారు. అయితే షేర్ మార్కెట్లో పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తామని, అందువల్లే అధిక వడ్డీ ఇస్తున్నామని నమ్మించారు. డబ్బులు కట్టేవారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చేవారని డిపాజిట్ చేసిన బాధితులు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న వివిధ జిల్లాల వారు అధిక వడ్డీ వస్తుంది అనే ఆశతో ఈ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేశారు. కొందరు కోటి వరకు కూడా కట్టారు. వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించి వారికి నమ్మకాన్ని కలిగించారు. ఇలా కొందరు తమ బంధువుల్ని, స్నేహితుల్ని ఈ సంస్థలో చేర్పించి డబ్బులు కట్టించారు. 16 నెలలు గడువు పూర్తయిన వారు గత 2 నెలలుగా కార్యాలయానికి వస్తున్నా నిర్వాహకులు ఏదో ఒక కారణం చెబుతూ తిప్పుకుంటూ వస్తున్నారు. అయితే 30వ తేదీన డబ్బులు ఇస్తామని కొందరికి చెప్పడంతో 100 మంది వరకు కూడా కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం మూసివేయడంతో మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. నిర్వాహకురాలు స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతల్లోని కార్యాలయాన్ని సీజ్ చేశారు. అయితే బాలాజీ పరారీలో ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎక్కువ అధిక వడ్డీల ఆశ చూపటం ఇవన్నీ కూడా ఎక్కువగా మోసపోవటానికి, అందుకని చెప్పి అధిక వడ్డీలు ఎవరైనా ఆఫర్ చేసినా కానీ అటువంటి దగ్గర పెట్టుబడులు పెట్టకూడదని చెప్పి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కానీ ఎక్కువగా కూడా ఆశ అంటే ఎవరైతే ఆశ పడుతూ ఉంటారో వారందరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బుకి ఒకేసారి డబుల్ మనీ వస్తుందంటే ఆశపడకుండా ఎవరుంటారు. సో అదే విధంగా కూడా వీరందరూ కూడా ఆశపడి ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసి కనీసం అసలు మనీ కూడా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో కనీసం ఆ అసలు కూడా వెనక్కి రాక ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ మోసాలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి. నార్మల్గా చూసినా కానీ ఇండియాలో ఇదివరకు ఎక్కువగా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వచ్చేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో జనాలు నమ్ముతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఒకటే మార్గం, ఓవర్ నైట్ కనుక మనం డబ్బు ఉన్న వాళ్ళం అయిపోవాలి, ఓవర్ నైట్ కనుక లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవాలంటే, అంటే వేలల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయి, లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు వస్తాయి అని చెప్పి కూడా స్టాక్ మార్కెట్లో అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంది. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా కూడా మనీ వస్తాయని. కాకపోతే ఎప్పుడు స్టాక్ మార్కెట్స్లో రియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేసేది కూడా కరెక్ట్గా కూడా వాళ్ళకి స్టాక్ మార్కెట్ తెలిసి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర, బిజినెస్ పీపుల్ దగ్గర, వాళ్ళ దగ్గర వాళ్ళు నమ్మి పెడుతూ ఉంటారు. కానీ బట్ ఇలా ర్యాండమ్గా స్టాక్ మార్కెట్స్ ఎవరైతే ఎక్కువగా ఆశ చూపిస్తారో వాళ్ళ దగ్గర అయితే ఎవరు కూడా పెట్టరు ఎక్కువగా కూడా స్టాక్ మార్కెట్స్. బట్ కొంతమంది ఎవరైతే తెలిసి తెలియక ఉంటారో వాళ్ళు ఓకే నమ్మేసి కొంతమంది నమ్మబలుకుతారు. ఇంకా నమ్మబలికిన టైంలో వాళ్ళు కూడా నిజమే అని నమ్మేసి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓవర్ నైట్ కనుక మేము లక్షాధికారులం అయిపోతాము అనే నమ్మకంతోనైతే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలని వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పుడు అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా కొందరు ఈ విధంగా ఎక్కువగా ఆశపడి ఇప్పుడు మనం ఈ బాధితులను చూసినా కానీ స్టాక్ మార్కెట్లో లక్ష పెడితే కొద్ది రోజుల్లోనే లక్ష వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. లక్షకు లక్ష అని చెప్పి ఈ కంపెనీ ఆశ చూపడంతో కూడా ద పెంగ్విన్ అనే కంపెనీ ఆశ చూపడంతో నిజమే అని నమ్మారు. అయితే ముందుగా ఈ పెంగ్విన్ కంపెనీలో ఏం చేశారంటే వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెంబర్స్గా జాయిన్ చేసుకున్నారు.
జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఇంకొకరు ఈ విధంగా కూడా ఒక చైన్ నెట్వర్క్ లాగా తెలిసిన వాళ్ళకి చెప్పటము, వాళ్ళు లక్షకు లక్ష అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేయటము, ఈ విధంగా కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదైతే ఉందో కొంతమంది ఇల్లు తాకట్టు పెట్టి, ఎందుకంటే వన్స్ ఒకవేళ మేము లాభాలు చూసిన తర్వాత ఆ ఇల్లు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు కదా, ప్రజెంట్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కదా అని చెప్పి కూడా థింక్ చేస్తారు కొంతమంది. సో ఆ విధంగా కూడా ప్రజెంట్ కొంతమంది లోన్లు తెచ్చి మరి వాళ్ళకి ఎంత లోన్ వస్తుందో చూసుకొని ఆ లోన్ తెచ్చి మరి వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. వన్స్ ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఆ లోన్ కట్టేయొచ్చులే అన్న ఆలోచనతో కొంతమంది ఆ విధంగా లోన్లు తీసుకున్నారు, అప్పులు తీసుకొని పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే అప్పుల నుంచి మహా అయితే వడ్డీ ఒక రూపాయి ఇదే కదా వడ్డీ పడేది, ₹2 వడ్డీ అని చెప్పి మనకి వన్స్ లాభాలు వస్తే కనుక చాలా మనీ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ కొంత అప్పు తెచ్చి ఈ విధంగా కూడా పెంగ్విన్ సంస్థలో వీళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. అక్కడ పెట్టుబడిగా పెట్టారు. వీళ్ళే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటి ద్వారా కూడా వీళ్ళకి లాభాలు వస్తాయి అని చెప్పి వీళ్ళు నమ్మారు. ఇక ఒక్కసారి కూడా ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. అయితే ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసుల వద్దకైతే పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో చింతల్లోనైతే కొద్ది రోజుల క్రితం ఈ పెంగ్విన్ కంపెనీ ది పెంగ్విన్ అనే పేరుతోనైతే ఈ స్టాక్ మార్కెట్ కంపెనీని ఏర్పాటు చేశారు. మీ దగ్గర డబ్బు ఏదైతే ఉందో అది మాకిస్తే మేమే మార్కెట్లో ట్రేడ్ చేస్తాము అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అయితే తమ వద్ద పెట్టుబడి పెడితే ₹1,00,000కు 1,00,000 లాభం ఇస్తామని చెప్పి 1,500 కస్టమర్ల వద్ద 150 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు 1,00,000కు 1,00,000 కాదు, అసలు అంటే వాళ్ళు ఎంతైతే డబ్బులు కట్టారో కనీసం అది కూడా ఇవ్వట్లేదు. అయితే వీరందరూ కూడా మోసపోయామని వీళ్ళకి అర్థమైపోయింది. ఇక జీడిమెట్ల పోలీస్ స్టేషన్లకు అయితే బాధితులు ప్రజెంట్ క్యూ కట్టారు. ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకు చెందిన వడేగర్ బాలాజీ, ఇక తండ్లే చౌదరి స్వాతి 2023లో చింతల్ సూర్యానగర్లో రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరిట ఈ సంస్థ నిర్వహిస్తూ వస్తున్నారు. సో మొత్తం కూడా 1,500 మంది అయిందాకా ఆగారు, 150 కోట్లు అయిందాకా ఆగారు. ఇంకా వన్స్ 150 కోట్లు అయిన తర్వాత ఒక్కసారి కూడా జెండా ఎత్తేశారు. అంతకుముందు ఎల్బీ నగర్, అత్తాపూర్లో కూడా వీళ్ళు కార్యాలయాలు పెట్టారు. అంతే కదా, ఒక్క దగ్గర పెడితే ఎవరు నమ్ముతారు? కొన్ని ప్రాంతాల్లో పెడితేనే కదా నమ్మేది. ఫ్రాంచైజీస్ కూడా ఉండాలి కదా, ఒకే దగ్గర మోసం చేస్తే ఎలా కుదురుతుంది? ఆ విధంగా కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అయితే వీళ్ళు దీనికి చెప్పింది ఏంటంటే 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లోనే మీకు 2,00,000 ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఆ విధంగా ఆశ చూపారు. అయితే షేర్ మార్కెట్లో పెట్టయితే భారీ లాభాలు ఆర్జిస్తామని, అందుకే అధిక వడ్డీలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని కూడా నమ్మించారు. సరే, డబ్బులు కట్టే వారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చేవారు. సో బాండ్ పేపర్ కూడా ఉంది కదా, మనకి ఏమవుతుంది అని కూడా చాలామంది అనుకుంటారు. ఆ విధంగానే బాండ్ పేపర్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈ విధంగా డిపాజిట్ చేశారు బాధితులందరూ కూడా. ఇటు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో వివిధ జిల్లాల వారు కూడా అధిక వడ్డీ వస్తుంది అనే ఆశతోనే ఈ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేశారు. కొందరు కోటి వరకు కట్టారు. వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించి వారికి నమ్మకం కలిగించారు. ఏముంది, కొంత డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చారో వాటిలోనూ కొంత డబ్బును వడ్డీగా వెనక్కి వేస్తూ ఉన్నారు. వడ్డీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నమ్మదగ్గ సంస్థే అని చెప్పి వీళ్ళేం చెప్తారు, వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి చెబుతారు. అలా బంధువులకి వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఓకే, మన పక్కింటి వారికి, మన బంధువులకి, వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి కదా, మనకి తెలిసిన వారే చెప్పారు కదా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళ డబ్బులు వెనక్కి వస్తున్నాయి కదా, సరే మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి కూడా కొంతమంది, సరే నా దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది డబ్బులు లేని టైంలో సరే మనం లోన్ తీసుకుందాం, మనకి ఎంతైతే లోన్ వస్తుందో ఎలానో వడ్డీ డబ్బులు వస్తాయి, వడ్డీ మిగిలిద్ది, ఆ తర్వాత షేర్స్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మనీ మనకి మిగులుతాయి, అప్పుడే ఆ లోన్ కట్టేయచ్చు, ఈ ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని వాళ్ళ బంధువులు, స్నేహితుల్ని దాంట్లో జాయిన్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి కొన్నాళ్ళు వడ్డీ ఏముంది, వాళ్ళు కట్టిన డబ్బులనే కొన్నాళ్ళు వాళ్ళకి వడ్డీ రూపంలోనైతే వెనక్కి ఇచ్చేయటం. సరే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు నలుగురికి చెప్పడం, మేము ఈ విధంగా పెంగ్విన్ సంస్థలో ఇన్వెస్ట్ చేశాము, మాకు మా వడ్డీ డబ్బులు వస్తున్నాయి, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఇట్లా బంధువులు, స్నేహితులు, లేకపోతే వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా ఉంటే, చాలామంది కూడా శాలరీ వచ్చిన తర్వాత ఆ కొంత మనీని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ చెప్పడం, వీళ్ళందరూ కలిసి ఒక 1,500 మంది కూడా 150 కోట్ల అయిందాక కూడా పెంగ్విన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అయితే 16 నెలలు పూర్తయిన వారు గత 2 నెలలుగా కూడా కార్యాలయానికి వస్తూ ఉన్నారు. మొత్తం డబ్బు ఇవ్వాలి ఏంటంటే 1,00,000 చెప్పారు కదా,
సో ఆ లక్ష ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వస్తూ ఉంటే రోజు కూడా ఏదో ఒక కారణం చెబుతూ అయితే ఇంకా మీ మనీ ఇంకా రాలేదు, షేర్స్లో నుంచి రాలేదు, ప్రజెంట్ షేర్స్ ఆగిపోయి, జనరల్గా మన షేర్స్లో చూస్తూనే ఉంటాం కదా, ప్రజెంట్ ఆర్థిక మాంద్యం బాగాలేదు, లేకపోతే అమెరికా ప్రజెంట్ ట్రంప్ ఈ విధంగా నియమాలు పెట్టారు కాబట్టి ప్రజెంట్ షేర్స్ పడిపోయాయి, కొంత షేర్స్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్న టైంలో మనం డబ్బులు తీసుకుందాము అని చెప్పి ఈ విధంగా చెబుతూనే ఉంటారు కదా చాలా రీజన్స్. సో ఆ విధంగా కూడా రీజన్స్ చెబుతూ కూడా వీళ్ళని తిప్పుకుంటూ వచ్చారు. అయితే కొంతమందికి మేము 30వ తేదీన మీ డబ్బులు ఇస్తామని చెప్పడంతో సరే 100 మంది దాకా కూడా కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం అయితే మూసివేసింది, ఎంతసేపటికి రావట్లేదు కార్యాలయం దగ్గరికి. ఇంకా అప్పుడు అర్థమైపోయింది మనం మోసపోయామని గుర్తించి పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే ఈ పెంగ్విన్ సంస్థ నిర్వాహకురాలు ఎవరైతే ఉందో స్వాతి అక్కడే ఉంది. అయితే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ చింతల్లోని కార్యాలయాన్ని సీజ్ చేశారు. అయితే ఎవరైతే ఓనర్ ఉన్నారు, ఈ మహారాష్ట్ర నుంచి వచ్చిన వడేగర్ నుంచి వచ్చిన బాలాజీ ఎవరైతే ఉన్నారో తనైతే ప్రజెంట్ పరారులో ఉన్నారు. ఈ విధంగా స్టాక్ మార్కెట్లోనైతే ప్రజెంట్ వీళ్ళందరూ కూడా 1500 మంది మోసపోయారు, 150 కోట్లు లాస్ అయ్యారు. వడ్డీ కాదు కదా, అసలు రావటం లేదు. ఎప్పుడైనా కానీ స్టాక్ మార్కెట్స్ అని కానీ ఏదైనా కానీ మన నార్మల్గా వస్తున్న డబ్బుల కన్నా కానీ ఎక్కువ వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించాలి. నిజంగా అన్ని డబ్బులు ఎవరు ఇవ్వగలుగుతారు? సో స్టాక్ మార్కెట్ అనే కదా, ఆన్లైన్ మోసాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతమంది వడ్డీకి ఇవ్వాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్ కూడా నెలకొని ఉంది. మన రోజు సమాజంలో ఇటువంటి సీన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఈవెన్ బాండ్ పేపర్స్ ఉన్నా కానీ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? సో ఎక్కువ మన సాధారణం కన్నా కానీ ఎక్కువ ఆశ చూపటం, అసాధారణమైన ఆఫర్స్ ఎవరైనా ఇస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.